జయ గురు దత్తాత్రేయ. ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి దత్త అనుగ్రహం ఉండుగాక. మహాశివరాత్రి గురించి మనం ఎన్నో వింటుంటాం, చూస్తుంటాం. అభిషేకాలు చేసుకోవాలి, ఉపవాసాలు ఉండాలి, తలస్నానాలు చేయాలి, ఇలా అనేకం. నకార మకార శికార వకార యకార స్వరూపమైన ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా సర్వము మనకు ప్రసాదిస్తాడు అన్నది సత్యం. ఋషి వాంగ్మయం అదే చెప్తోంది, వేదాలు అవే చెప్తున్నాయి. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ. మహాశివరాత్రి అన్నది ఒక విశేషం, ఈశ్వరానుగ్రహము మహాశివరాత్రి. అయితే నేను ప్రతిసారి శివరాత్రికి అనేక పరిహారాలు అందిస్తూనే ఉన్నాను. ఈసారి కూడా ఒక మహా అద్భుతమైన పరిహారం నేను ప్రత్యేకంగా ఒక సమస్యకు గాను, అంటే ఆర్థిక సమస్య ఉంది లేదా అప్పుల బాధలు ఉన్నాయి, వాళ్లకు శివరాత్రికి ఒక పరిహారాన్ని పంపిస్తాను. లేదు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వెంటనే రావడానికి ఒక పరిహారం, అంటే మీకు మంత్రం మారుతుంది, పూజ మారుతుంది, ఆ పరిహారం చేస్తే వెంటనే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రావడానికి, లేదంటే అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు పోవడానికి, ధనయోగం గురించి, లేదు లక్ష్మీ యోగము, అంటే వ్యాపారం బాగుండాలి, వ్యాపారం బాగా కలిసి రావాలి, వేరే వాళ్ళ ఏడుపు కానీ నరదృష్టి కానీ ఉండకూడదు, వ్యాపారంలో రావాల్సిన డబ్బు రావాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీ యోగం ఉండాలి. ఆ లక్ష్మీ యోగానికి సంబంధించి కూడా ఈ మహాశివరాత్రి రోజు నేను పరిహారాన్ని పంపిస్తున్నాను. అలాగే సంతాన యోగం, ఇప్పుడు సంతానం అంటే మనకు అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలయిక ద్వారా ఏర్పడేది అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటు. ఇద్దరు కలయిక ద్వారా ఏర్పడేదైతే సంతాన సమస్య ఉండకూడదు. ఇక్కడ వైద్యపరంగా కూడా ఏదో అనారోగ్య సమస్య ఉంది, లేదా అది ఉంది ఇది ఉంది, కౌంటింగ్ తక్కువ ఉంది, ఇలా చెప్తూ ఉంటాం. అయితే ఖచ్చితంగా సంతాన యోగం కూడా లగ్నస్థానానికి, పంచమ స్థానానికి, పంచమాధిపతి ఉన్నటువంటి స్థానము, లేదా పంచమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు, తద్వారా సంతానం ఎప్పుడు లభిస్తుంది, సంతాన దోషం పోవడానికి కూడా ఈ శివరాత్రికి పరిహారాన్ని అందించాను. అలాగే ముఖ్యంగా చదువు విద్యాకటాక్షం, పిల్లలు చెప్పిన మాట వినాలి, బాగా చదువుకోవాలి, వాళ్ళు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, చెడు స్నేహితానికి దూరంగా ఉండాలి, 100% బాగా చదువుకోవాలి అన్న సమస్యకు ఒక మహామంత్రంతో పూజ చేసి పరిహారం పంపిస్తున్నాను. ఈ మహాశివరాత్రి ఎంత యోగం అంటే బుధవారం 26వ తారీఖు విశేషమైన విద్యాకటాక్షము, వ్యాపార యోగం, ఉద్యోగ యోగం లభిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే బుధుడు బుద్ధి అంటే విద్య, చదువు, అలాగే బుధుడు వ్యాపార యోగం అంటే వ్యాపారం, ధనం, అలాగే బుధుడు ఉద్యోగ యోగాన్ని కూడా ఇస్తాడు. అంటే వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, చదువు ఖచ్చితంగా లభిస్తాయి. జాతకంలో అనేక దోషాల వల్ల సంతాన సమస్య రావటం, సంతానం ఆలస్యం అవ్వటం, లేదా చదువుకు సరిగా రాకపోవటం, లేదా ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా కలిసి రాకపోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. అలాంటి దోషాలన్నీ కూడా ఈశ్వరుడు తీసేస్తాడు. అందుకే కదా మనకు శ్రీకాళహస్తి దర్శనం చేసుకుంటూ ఉంటాం, రాహుకేతుల పూజ చేస్తూ ఉంటాం. అటువంటిది ఈ పరిహారము మీకు సమస్త నవగ్రహ దోషాన్ని కూడా తీసేస్తుంది. నేను ఇంకొకటండి, విపరీతమైన ఖర్చులతో ఉన్న పరిహారాలు చెప్పను ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆల్రెడీ అనేక ఇబ్బందులు అనుభవిస్తున్నారు, చాలా సమస్యల్లో ఉన్నారు. మన పూజలు కానీ మనం చెప్పే పరిహారాలు కానీ విపరీతంగా ఖర్చులు ఉంటే అది ఇంకా ఇబ్బంది. అందుకే కేవలం 1100 రూపాయలు, కేవలం 1100 రూపాయలకే ఈ పరిహారాన్ని అందరికీ అందిస్తున్నాను. ఎందుకు?
మహాశివరాత్రి, త్రయోదశి, చతుర్దశి కలయిక, ఈ 2025లో షష్టగ్రహ కూటం వస్తోంది. చాలామందికి శని దోషం కూడా ఉంది. సింహరాశి వాళ్లకు, మీనరాశి వాళ్లకు, కుంభరాశి వాళ్లకు, మేషరాశి వాళ్లకు, ధనస్సు రాశి వాళ్ళకి ఇలా శని దోషం ఏర్పడుతోంది. ఖచ్చితంగా ఈ మహాశివరాత్రి ఆ పరమేశ్వరుడు విశేష ధనయోగాన్ని, అనేక యోగాలను ఇవ్వాలని కేవలం 1100కే అందులోనే పూజ చేసి, అందులోనే పోస్టల్ ఖర్చులన్నీ అన్నీ సమస్తం అందులోనే చేసి ఇస్తున్నాను. అసలు ఇక్కడ ఏ పరిహారము అంటే, ఇక్కడ మనకు ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను. వివాహ యోగం కూడా మనకు జాతకంలో కుజదోషమున్నా, కలత్ర దోషాలున్నా, వివాహం అవ్వకపోవడం, ఆలస్యం అవ్వటం, దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం, అనేక వివాహ సమస్యలు ఉంటాయి. అలాగే వైవాహిక సమస్య, పెళ్ళయ్యాక భార్యాభర్తలు మనస్పర్ధలతో విడిగా ఉంటున్నారు, గొడవలు, ఈగో క్లాషెస్, లేదా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంది, భర్త వాళ్ళ ఇంట్లో ఉండడం, చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు రావటం, చాలా ఒకటి కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అనేక మనస్పర్ధలతో విడిగా ఉంటున్నారు, అనుమానాలతో ఉంటున్నారు, గొడవలు పడుతున్నారు, మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు. ఇవన్నీ కూడా పాపం, కలత్ర దోషం అవ్వచ్చు, లేదా పాపార్గల దోషం అవ్వచ్చు. ఈ పరిహారం దీనికి కూడా ఎలా ఉపయోగపడుతుందంటే, కొన్ని సంపుటి మంత్రాలతో నేను చేసినటువంటివి ఎంతో కాపాడుతాయి, ఎంతో రక్షిస్తాయి అక్షరాల. ఖచ్చితంగా నేనేదో మీకు మాటలు చెప్పడం కాదు, మీరు వేలాది రూపాయలు ఏం ఖర్చు పెట్టరు. నేను ఒకటే మాటిస్తున్నాను, మీ అమ్మాయిది ఒక సమస్య ఉంది, లేదా మీ అబ్బాయిది ఒక సమస్య ఉంది, లేదా మీ ఇంటి యజమానులకు ఒక సమస్య ఉంది, భర్తకు ఏదో సమస్య ఉంది, మీరు చూడండి. ఏదో 1100 రూపాయలు ఏం తక్కువ ఎక్కువ అనట్లేదమ్మా, ప్రతి రూపాయి కౌంటే. కానీ మనము ఎన్నో ఖర్చు పెట్టాం, తినే తిండికి, వాడే బట్టకు, ఆఖరికి కాళ్ళకేసుకునే చెప్పులకి, ఇలా ఎంతో ఖర్చు పెడుతున్నాం. పూజ చేసినటువంటి బ్రాహ్మణులకు మనం ఇచ్చేటటువంటి అది ఏదైతే దక్షిణ ఉంటుందో అదేం వృధా పోదు, పుణ్యమే, పాపమేం కాదు. అలాగే నేను ఒక పరిహారం పంపిస్తాను. మహాశివరాత్రి రోజు నాగపాశము అంటారు దాన్ని. ఆ నాగపాశము ఒకటేమో బీరువాకి, మనం ఇలా బీరువా తీస్తాం కదా, బీరువా ఏంటంటే మనం పట్టుకొని ఇలా తీస్తాం, లాక్ తీస్తాం, ఆ తీసేదానికి కట్టాలి ఆ నాగపాశం. లేదు మా ఇంట్లో బీరువా లేదండి, ట్రంకు పెట్టె ఉంది అంటే ఆ పెట్టెకు మనము తాళం వేసే దగ్గర కట్టాలి, పట్టుకుంటాం కదా పెట్టె, అక్కడ కట్టాలి. అలాగే ఇంటి ద్వారం, అది సొంతిల్లైనా అద్దిల్లైనా, చాలామందికి అద్దిల్లులు ఉంటాయి, సొంతిల్లైనా అద్దిల్లైనా ఇంటి ద్వారానికి మనం ఇలా పట్టుకొని డోర్ గుంజుతాం కదా, బాగా వినండి, డోర్ గుంజుతాం కదా, ఆ గుంజేటటువంటి డోర్కి కట్టాలి. ఈ నాగపాశం అంటే ఏంటంటే, ఈ మహాశివరాత్రి రోజు ఆ నాగపాశాన్ని ఇంటి ద్వారానికి కట్టడం వల్ల వాస్తు దోషం పోతుంది, ఇంట్లో గొడవలు చికాకు లేకుండా మనశ్శాంతిగా ఉంటారు. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా ఇంటికి లభిస్తుంది, అది సొంతిల్లైనా అద్దిల్లైనా. అలాగే బీరువాకి కానీ, లేదా ట్రంకు పెట్టెకి కానీ, లేదా మనం డబ్బు దాచుకునే లాకర్కి కానీ కట్టినప్పుడు, లాకర్ అంటే బ్యాంక్ లాకర్ కాదు, మన ఇంట్లో కట్టినప్పుడు ధనము విపరీతంగా డబ్బు వస్తుంది, డబ్బు నిలుస్తుంది. అలాగే నేను చెప్పినట్టు ఉద్యోగానికి సంబంధించి, లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళు వీసా ప్రాబ్లం లేకుండా, లేదా ఉద్యోగం రావాలి, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ వ్యయస్థానంలో కొన్ని దోషాలు ఉన్నప్పుడు మహాశివరాత్రి ఈ పరిహారం చేస్తే ఆ దోషం పోతుంది, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా రక్షిస్తుంది. నేను మూల మంత్ర ఉపాసన, దత్తోపాసన చేస్తాను కదా, నేను సత్యంగా చెప్తున్నాను, చాలామంది వాళ్ళ అనేక ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులకు ఎంతో ప్రెజర్, అంటే తల్లిదండ్రులు మొయ్యలేని బరువు అయిపోయింది. ఒక్క ఈ మహాశివరాత్రి నన్ను నమ్మొద్దు, మా పరమేశ్వరుడు ఆదిదైవమైన శంకరుడి మీద భారం వేసి మీరు చేయండి, ఖచ్చితంగా భోలాశంకరుడు రక్షిస్తాడు. నకార మకార శికార వకార యకార స్వరూపము, ఆ శబ్దంలోనే ఒక శక్తి ఉంది. అటువంటిది ప్రత్యేకంగా గోత్రం తీసుకొని, ఎవరిదైతే పేరు ఉంటుందంటే ముఖ్యంగా ఎవరి పేరు ఉంటుందో ఆ పేరు తీసుకొని ప్రత్యేకంగా కొన్ని, అంటే ఒక రోజంతా కూడా మూలమంత్ర సంపుటితో పూజలు చేసి ఆ నాగ
పాశం ఏదైతే ఉంటుందో అది పోస్టు ద్వారా పంపిస్తాను. చాలామందికి పోస్టు ద్వారా ఇప్పుడు పంపిస్తూనే ఉన్నాను. కొంతమంది ఆఫీస్కి వచ్చి డైరెక్ట్ తీసుకుంటున్నారు, కొంతమంది పోస్టు ద్వారా తీసుకుంటున్నారు, కొరియర్స్ ద్వారా, పోస్టుల ద్వారా. అది కేవలం 1100 రూపాయల్లోనే పూజలు చేయడము, అందులోనే మీకు దానికి ఏమంటారు పోస్ట్ ఛార్జెస్. వాళ్ళకి బ్రాహ్మణులకు ఒకటే చెప్పాను, అయ్యా మనము చేసేటటువంటి పూజల వల్ల అందరికీ మంచి జరగాలన్నదే కదా ఋషి వాంగ్మయము, ఉపనిషత్తులు అవే చెప్తున్నాయి కదా. ఇది కూడా ఒక సేవ అనుకుందాం. సరే, ఒక 100 రూపాయలే మీకు మిగలొచ్చు, 100, 120 రూపాయలే మిగులుతాయి వాళ్ళకు. కానీ ఒక మనం సంవత్సరం అంతా ఏం చేయట్లే కదా. మహాశివరాత్రి మన తరఫున మారుతి సేవా సమితి ట్రస్ట్ ద్వారా నేను ఇది సంకల్పించుకున్నాను, మీరు సహకరించాలి. అందరూ ఒప్పుకున్నారు. నిజంగా వాళ్లకు కృతజ్ఞతలు, వాళ్ళకు నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనం లేకపోతే నేను ఇదంతా చేయలేను. ఎందుకంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 70-76 మంది చేస్తున్నాం. కాబట్టి అంటే అందరికీ పూజ జరగాలి. ఏదో చేసేసాం అయిపోయింది, ఇగో పోస్ట్ వచ్చి, అలా కాదు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా గోత్రంతో పూజ జరగాలి. కంపల్సరీగా ఆ పూజలో ఉన్నటువంటి మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రశక్తి ఆ ఇంట్లో అబ్బాయిని రక్షిస్తుంది, అమ్మాయిని రక్షిస్తుంది. ఆ మహాశివరాత్రి రోజు ఇంట్లో ముఖ్యంగా నేను చెప్పింది కట్టడం ద్వారా ఆ నాగ పాశం ఏదైతే ఉందో అది ఒక రుద్ర కవచంలాగా కాపాడుతుంది, ఒక నవగ్రహ దోషాన్ని తీసేస్తుంది. ఉద్యోగం వెంటనే ఉద్యోగం వస్తుంది. లేదు ఇప్పుడున్న ఉద్యోగం సరిగా లేదు, మీకు సరైన ఉద్యోగాన్ని భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి మీ ఇంట్లో కూర్చొని మీ అబ్బాయిని పలానా కంపెనీకి వెళ్ళమనండి అని చెప్పడమ్మా. భగవంతుడు మార్గాన్ని చూపిస్తాడు, గురువుల ద్వారా ఒక మార్గాన్ని చూపిస్తాడు. మీరు ఈ పరిహారం చేయండి మహాశివరాత్రి రోజు. మీకు ఏదైతే ఉద్యోగము మీరు మారాలనుకుంటున్నారో అది సరైన ఉద్యోగం మీకు లభిస్తుంది. ఉద్యోగం మారటము, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో గ్రహదోషాల వల్ల మనకు డిలే అవుతూ ఉంటాయి. అంతెందుకు, లగ్నస్థానం నుంచి దశమ స్థానాధిపతి ఉన్న ప్లేస్మెంట్ని బట్టి ఏ ఉద్యోగం వస్తుంది అన్నది జాతకంలో రాయొచ్చు. ఫలానా ఈ గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఈ ఫలానా ఇది బ్యాంకింగ్లో ఉంటారు, లేదా గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ఇలా మీరు ప్రయత్నం చేయండి ఫలితం వస్తుంది, లేదా మెడిసిన్ చదవండి, లేదంటే మీరు ఇంజనీరింగ్ చదవండి, లేదా మాస్టర్స్ చేయండి. ఇలా ప్రతిదీ మనము జాతకంలో ఉన్న గ్రహ యోగాన్ని బట్టి తప్పకుండా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఆ ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే గ్రహానుగ్రహం ఉంటుంది. మహాశివరాత్రి రోజు, మహాశివరాత్రి అంటేనే అది ఒక అద్భుతమైన పర్వదినం. సంవత్సరం మొత్తంలో ఈ మహాశివరాత్రికి మించిన పండుగ ఏముంటుంది? మీరు ఎన్ని పండుగలు తీసుకోండి, ఒక వేడుకలాగా చేసుకుంటాం. కానీ మహాశివరాత్రి మాత్రం పవిత్రంగా ఉంటాం. దీపావళి ఏదో బాంబులు కాలుస్తాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, ఉగాది పచ్చడి చేసుకుంటాం. కానీ ఈ మహాశివరాత్రి మాత్రం చాలా నిష్టగా ఉంటాం, పవిత్రంగా ఉంటాం. ఎందుకు? అక్షరాల అది పరిపూర్ణ శివానుగ్రహం ఉన్నటువంటి రోజు. మహాశివరాత్రిని గురించి చెప్పాలంటే ఎంతో సమయం పడుతుంది. నేను మీకు ఇవాళ చెప్పదలుచుకున్నది ఒకటే, నేను మీకు పరిహారం పంపిస్తాను, మీ కష్టాలన్నీ నెరవేరుతాయని మనస్ఫూర్తిగా నమ్మి చెయ్యండి. నేను ఏది చెప్పినా కూడా ఒక యోగాన్ని మీరు పొందడం కోసమే తప్ప ఏదో అంటే లైక్ ఇప్పుడు డబ్బే ఉదాహరణ, ఒక డబ్బుకి మనము అంటే డబ్బుని ఆశించి చెప్పేదైతే 1100కి ఇంత సర్వీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరున్న కష్టాలకు, మీకున్న సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. నేను ఎన్నో జాతకాలు చూసి నేను ఇచ్చిన పరిహారాల వల్ల ఎంతోమంది సక్సెస్ అయ్యారు. ఒక వివాహము కుదిరినటువంటి వాళ్ళు, వివాహం అయినటువంటి వాళ్ళు, వెంటనే వివాహమైన వాళ్ళు ఉన్నారు. అలాగే చదువులో చాలా డల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా క్రమక్రమేణా మారుతున్నారు. ఉద్యోగం రావటానికి ఒక రాంగ్ నిర్ణయంలో ఉన్నటువంటి వ్యక్తిని జాతకము పూర్తిగా వివరణ చేసి ఫలానా ఈ కోర్సు చేయండి అని చెప్పి అతనికి ఉద్యోగం వచ్చేలా చేశాను. ఇవన్నీ కూడా జాతకంలో ఉన్న కర్మని బట్టి లెక్క వేసుకొని జాతకాన్ని రాసి వాళ్ళకి వివరించి వాళ్ళకి అనేక యోగాలు కలిగేటట్టు ఎన్నో పరిహారాలు అందించాను. అటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక అద్భుతమైన పరిహారం మహాశివరాత్రి అనేక మానసిక
క్షోభలని బాధల్ని తీసేస్తుంది ఈశ్వరానుగ్రహం. ఇది మాత్రం సత్యం కదా. పరమేశ్వరానుగ్రహం ఎంతటి దోషాన్నైనా తీసేస్తుంది, అది నిజం కదా. మీకు మనోధైర్యం, ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది రావటానికి గ్రహాలు కొన్ని దోషాలను ఇస్తూ ఉంటాయి. అవి రాకుండా మనం భయాందోళనకు గురవటం, మనకు అనేక అనుమానాలు రావటం, మనం ఏది సాధించలేమేమో, అసలు అమ్మో అది నాతో అవుతుందా, ఇలాంటి కాన్ఫిడెంట్ లేకపోవడానికి కూడా గ్రహదోషమే కారణం. లగ్నం పైన ఏ గ్రహాల యొక్క ప్రభావమో తద్వారా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈశ్వరానుగ్రహం అలా కాదు. ఒక అద్భుతమైన సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది. పరమేశ్వరానుగ్రహం ఎంతటి దోషాన్నైనా తీసేస్తుంది. ఎంతో 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 కష్టాల్లో ఉన్న వాళ్ళని కూడా పరమేశ్వరుడు కాపాడుతాడు. నిజంగా మనసా వాచా కర్మణ నమ్మి చూడండి, ఈశ్వరుడు రక్షిస్తాడు. మీరు ఒకటే, మీ పోస్టల్ అడ్రస్ ఇవ్వాలి, కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి. తప్పకుండా ఎవరి గురించి అయితే పూజ చేయాలో ఆ వ్యక్తి పేరు, గోత్రం. ఎందుకంటే గోత్రము అతి ముఖ్యమైనటువంటిది పూజకు. అక్కడ మనము కొంతమందికి ఏంటంటే ఇంటి పేరే ఉంటుంది, ఆ ఇంటి పేరుతో కూడా పూజ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఆ ఇంటి పేరునే గోత్రంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి పేరు, ఇంటి పేరు లేదా పేరు, గోత్రం, తద్వారా అక్కడ మూలమంత్ర సంపుటి ఒకరోజు మొత్తం కూడా పూజ జరుగుతుంది. ఆ మూలమంత్ర సంపుటి ఏదైతే ఉంటుందో అది మనం చేస్తాం కాబట్టి ఏ దోషమున్నా పోతుంది. ఈశ్వరానుగ్రహంతో పాశుపత మంత్రాలతో చేస్తాం కాబట్టి ఆ పాశుపత మంత్ర పూజ శక్తి, ఈశ్వరానుగ్రహము దోషాన్ని తీసేస్తుంది. ఆ ఇంట్లో గొడవలు చికాకులున్నా తొలగిపోవటము, ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు జాతక దోషాలుంటే ముఖ్యంగా జాబు రాకుండా, ఆర్థిక ఇబ్బందులు, ఈఎంఐస్ కూడా కట్టలేని పరిస్థితులు, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమంది మాట వింటూ ఉంటే అసలు ఇంత కష్టం అనుభవిస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మి శివరాత్రి రోజు నేను చెప్పింది చెయ్యండి, తప్పకుండా రక్షింపబడతారు. మాటలు కాదండి. మీకు ఒకటి నేను చెప్తాను, ఈ అంటే టీవీలో కనపడుతున్న నెంబర్ ఏదైతే ఉంటుందో అవి కంటిన్యూ బిజీ వస్తుంటాయి, కాల్ వెయిటింగ్ వస్తూ ఉంటాయి. కానీ మీరు ఒక 10 నిమిషాలాగి మళ్ళీ చేయండి, 10 నిమిషాలాగి మళ్ళీ చేయండి. ఎందుకంటే పరమేశ్వర అనుగ్రహం మనకు రావాలి అంటే అంత ఈజీ ఏం కాదు. ఒక్కొక్కసారి కాలు కలవదు, ఒక్కొక్కసారి కలిసిన టైంకి ఆ పరిహారాలు ఉండవు. అంటే మీరు చూడండి, కొన్ని సందర్భాల్లో ఒక గుడికి వెళ్దామని వెళ్తాం, మనం వెళ్ళేసరికి ఆ గుడి మూసేయటమో, ఏదో పూజ చేద్దామని కూర్చుంటాం కానీ ఏదో ఒక ఆటంకం రావటం. ఇలా మీరు ఈ పరిహారం తీసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు నేను ఈ కేవలం ప్రతి ఒక్కరికి కూడా, అంటే చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా చేసుకోవాలి, పరమేశ్వర అనుగ్రహం కలగాలి అనే కేవలం 1100 రూపాయలకే చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు అందరూ చేయాలనుకుంటారు, అప్పుడు మీకు ఒకటేసారి అందరూ ఫోన్ చేసినప్పుడు ఏమవుతుంది, స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది, బిజీ అని వస్తూ ఉంటుంది. మీరు చేయాల్సింది ఒకటే, ఓ 10 నిమిషాలాగి మళ్ళీ చేయాలి, 10 నిమిషాలాగి మళ్ళీ చేయాలి. మీ పేరు ఖచ్చితంగా అక్కడ నమోదు చేయించాలి. ఎందుకంటే ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి, మీ పేరుతో పూజ జరగదు. పూజ జరగకపోతే మీకు పోస్ట్ ఎలా వస్తుంది? ఏదో మీ పేరు తీసుకొని అయిపోయింది కాదు, ఆ నాగ పాశం ఏదైతే ఉంటుందో దానికి మీ పేరుతోని మీకున్న సమస్య పోవడానికి అక్కడ మా పాశుపత మంత్రంతో, సంపుటి మంత్రంతో పూజ చేసిన తర్వాత హోమము, ముఖ్యంగా హోమానికి అది ఆ నాగపాశం అంతా కూడా రుద్ర కవచంలాగా కట్టి హోమం చేసిన తర్వాతే మీకు పంపిస్తారు. అంత ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మీకు కాల్ బిజీ వచ్చినా, కాల్ వెయిటింగ్ వచ్చినా మళ్ళీ చేయాలి. 24/7 అంటే చాలా వరకు సర్వీస్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాము. బిజీ వస్తే కొంచెం ఏమనుకోవద్దు, పదే పదే మళ్ళీ చేస్తూ ఉండండి. తప్పకుండా ఉద్యోగ యోగం, ముఖ్యంగా చాలామందికి లాస్ట్ ఇయర్ శివరాత్రికి చేసినప్పుడు ఉద్యోగాలు, వెంటనే ఉద్యోగాలు రావటం, ఆర్థిక సమస్యలు పోవటం జరిగింది. ఉద్యోగ యోగం కోసం ఈ 2025లో ముఖ్యంగా కొన్ని విపత్తులు మన భారతీయులకు మనం చూస్తూనే ఉన్నాం. అనేక విపత్తులు విదేశాల్లో ఉన్న వాళ్ళకు సంభవిస్తున్నాయి, అనేక చికాకులు వస్తున్నాయి, అనేక సమస్యలు వస్తున్నాయి. ఏమాత్రం కూడా పరమేశ్వర అనుగ్రహం ఉంటే మనం భయపడక్కర్లే. ఎందుకంటే విదేశాల్లో ఉన్న భారతీయుల్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. నా సొంత తమ్ముడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటే గ్రహయోగం, గ్రహబలం, పరమేశ్వరానుగ్రహం కావాలి. ఈ 7 సముద్రాలు దాటైనా మీరు రాజులాగా బతకొచ్చు. ఈశ్వరానుగ్రహం అంత గొప్పదండి, అంత శక్తివంతమైంది. నేను మాట్లాడే మాట మనసులోంచి వస్తుంది, మీరు గమనించండి. అంటే నేను ఎంత నమ్మకంతో చెప్తున్నాను, పరమేశ్వరుడు అంత
కొత్త వరాన్ని ఇస్తాడు ఆయన అనుకుంటే. నేను మనస్ఫూర్తిగా ఆయనకు నమస్కరించి ఇది ప్రారంభించేటప్పుడు ఒకటే చెప్పాను, అయ్యా ఈశ్వర పరమేశ్వర నాయన, నా కోసం నేను ఏది కోరట్లేదు, నాకేమి ఇవ్వాలో నీకు తెలుసు. ఇగో పలానా ఈ ఇబ్బంది ఉంది, ఇగో ఈ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ అప్పుల బాధలు ఉన్నాయి, లేదా ఇగో పలానా ఉద్యోగం రావాలి, లేదు సంతానం, లేదు వివాహం, వైవాహిక సమస్యలు పోవాలి, మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలి, పిల్లలు ముఖ్యంగా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలి, పరీక్షలు రాయాలి, ఇవన్నీ అవుతాయా కలియుగంలో? కానీ నేను మనస్ఫూర్తిగా ఈ శివరాత్రి రోజు ఇగో ఈ పరిహారం చేస్తున్నాను, ఇగో బ్రాహ్మణులు మేమందరం కలిసి చేస్తున్నాం మా ట్రస్ట్ ద్వారా, నువ్వు ముఖ్యంగా మేము ఏదైతే కోరిక కోరుకుంటున్నామో నాకు సంబంధించినటువంటి నా యజమానులు, నా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలి, ఈ నాగపాశం అనేది వాళ్ళని రక్షించాలి, నేను కోరుకుంటే కాదు, నువ్వు అనుగ్రహాన్ని, నువ్వు వరాన్ని ఇస్తేనే సాధ్యమవుతుంది అని ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకొని మహారుద్ర పారాయణ చేసి మొదలుపెట్టాము. ఇది తప్పకుండా మీరందరూ కూడా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే ఫస్ట్ మీ అడ్రస్ ఇవ్వాలి, మీ ఎవరికైతే ముఖ్యంగా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య చెప్పండి, అలాగే పేరు గోత్రము లేదా ఇంటి పేరుతో సహా పేరు ఇచ్చి తప్పకుండా పోస్ట్లో తీసుకోండి. నేను మీ లక్ష్మీకాంత శర్మ. సంపూర్ణ పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది, నన్ను నమ్మండి. మహాశివరాత్రి ఎంతో గొప్పది, ఇది ఒక్కటి చేయండి. ఇంకేదైనా సందేహాలు డౌట్లున్నా మీకు మా వాళ్ళు చెప్తారు, ఫోన్ చేయండి. తప్పకుండా ఈ మహాశివరాత్రి రోజు ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తుంది. ఓం నమః శివాయ. జయ గురుదత్త.